రాజేష్ గారు, మీరు ఈ డిమాండ్ అంటే ఇది ప్రాంతీయ పార్టీల్లో అసలు ఆటోమేటిక్గా జరిగిపోయే కార్యక్రమాలు ఇవన్నీ. కొడుకులు అధ్యక్షులు అవడం, కొడుకులే సీఎంలు అవడం. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేటీఆర్ గారు ఆల్రెడీ ఎప్పుడో అనౌన్స్డ్. మీరే చెప్పినట్టు తమిళనాడులో చూసాం. అయితే ఇది ఎవరు అడగవసరలా, ఆటోమేటిక్గా వాళ్ళే అవుతారు. కాకపోతే ముఖ్యమంత్రిగా తండ్రి ఉన్నప్పుడు కొడుకుని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ ఆల్రెడీ ఇంకొక కూటమి పార్టీ మిత్రపక్షం డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఎలా అవుతుందనే దాని మీద మనం చర్చిస్తున్నాం కదా. కార్యకర్తల్లో లేదా ప్రజల్లో, మిగతా ప్రజల్లో రాష్ట్రంలో ఎలాంటి అభిప్రాయం ఉంది లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన మీద? అలాగే మీరు ఇది అన్న తర్వాత మీకు కూడా కొంత ఫీడ్బ్యాక్ వచ్చి ఉంటుంది కదా, జనసేన నుంచో, బీజేపీ నుంచో, ఇతర పార్టీల నుంచో, ప్రజల వర్గాల నుంచో. ఆ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అయితే ఒకటండి, ఇక్కడ ఈ కూటమిలో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ ఎప్పుడు సిద్ధంగానే ఉందండి. అవును, మేము ఎప్పుడైతే ఈ మాట మాట్లాడామో వెంటనే వైసీపీ సోషల్ మీడియా ఏం చేసిందంటే, ఇప్పుడు లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారిని అది తొక్కేయటం అవుద్ది, లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా వస్తే పవన్ కళ్యాణ్ గారు కనుమరుగు అయిపోతారని ఒక ప్రచారాన్ని ముందు తీసుకొచ్చారండి వాళ్ళు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి స్టైల్ వేరు, లోకేష్ గారి స్టైల్ వేరు. ఇందాక మన ఈ ప్యానెల్లోనే ఎవరో పెద్దలు మాట్లాడారు, అంటే పవన్ కళ్యాణ్ గారితో సమానంగా మరొకరికి ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అనే మాట కూడా మాకు కూడా వచ్చిందండి. అది వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి ఎంత ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకుడు, తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ గారు అంతే ముఖ్యమైన నాయకుడు అండి. ఆయన లోకేష్ గారు ఎందులోనూ తీసిపోయిన వ్యక్తి కాదు, ఎవరికి తక్కువ కూడా కాదు. ఆయన అలా కంపేర్ చేసినప్పుడు ఎదుటోళ్ళని చిన్నబుచ్చినట్టు అవుద్ది, లేకపోతే ఎదుటోళ్ళని అవమానించినట్టు అవుద్ది అంటే నాకు చాలా బాధగా ఉందండి. మాలాంటి వాళ్ళు చాలా బాధపడుతున్నాం ఆ విషయంలో. ఇది మా పార్టీ తీసుకునే నిర్ణయానికి లోకేష్ గారికి అన్ని పోనీ ఒకవేళ లోకేష్ గారికి అర్హతలు లేవనుకోండి, అదో ఆయనకి పలానా అర్హత లేదు వద్దు అని చెప్పండి, ఓకే, ఎవరో మాట్లాడడం. లేదా లోకేష్ గారికి ఇంకోటి ఏదైనా బలహీనత ఉంది, లేదా ఆయన దానికి సరిపడా క్వాలిఫికేషన్ లేదు చెప్పండి. అరే ఏమీ లేకుండా అన్ని అర్హతలు ఉన్న వ్యక్తిని నువ్వు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి కాబట్టి నువ్వు ఇస్తే కుదరదు, నీకు ఇస్తే అది వేరే వాళ్ళకి అవమానకరంగా మారుతుందంటే అది అసలు వారసత్వాన్ని కారణం చూపించి అనర్హుణ్ణి అందలం ఎక్కించడం ఎంత తప్పో, అదే వారసత్వం కారణం చూపించి అర్హతలు కలిగిన సమర్థుణ్ణి అవకాశాలకు దూరం చేయడం కూడా అంతే తప్పు కదండి. ఆ బాధ అది. అయితే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ వేరండి, ఆయన దూకుడు వేరు. ఆయన ఏ రోజైతే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి ఆయన పార్టీకి, కార్యకర్తలకి, ఇప్పుడు కిందనున్న నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి లోకల్ బాడీస్ వరకు వాళ్ళకి ఎన్ని పదవులు కావాలో ఆయన హక్కుగా అడిగి తీసుకుంటున్నారు. ఆయన ఎక్కడన్నా ఏదన్నా పొరపాటు జరిగినప్పుడు కూటమికి లేదా ప్రభుత్వాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన హోమ్ మినిస్టర్ని ప్రశ్నించారు. అలా ఆయన దూకుడు ఆయనకుంది. ఆయన దూకుడు, ఆయన స్వభావం ఎక్కడ తగ్గదండి. ఇప్పుడు ఒకవేళ రాజేష్ మహాజన్ అనేవాడు లేకపోతే మరొక శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి స్థానాన్ని మీరు ఆయన్ని తొలగించి ఈయనకి ఇవ్వండి అంటే అది తప్పు. అలా అంత దిగజారి మాట్లాడే వాళ్ళు ఎవరు తెలుగుదేశం పార్టీలో లేరండి. ఆయన అవకాశాలు ఆయనవి. అయితే ఇక్కడ ఏంటంటే పార్టీ బలోపేతానికి, పార్టీ భవిష్యత్తుకి ఇది కార్యకర్తలకు అండగా ఉంటుందనే ఉద్దేశంలో మేము మాట్లాడితే చాలామంది కూటమి విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాం అంటున్నారు సార్. మరి ఇంకెంత దారుణం అంటే, ఈ కూటమి కోసం పనిచేసిన వాళ్ళం, ఈ కూటమి గెలవడం కోసం కేసులు భరించి, అవమానాలు భరించి, హత్యా ప్రయత్నాలు గురైన వాళ్ళం, ఈ రోజు నీ కూటమికి మేము కూడా బాధ్యులు అండి, మేము కూడా కూటమిలో సభ్యులు. అలాంటిది మేము కూటమి విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నాం అంటారు ఒకరు. నేను జగన్మోహన్ రెడ్డి కోర్టుగా మారిపోయామంటారు మరొకరు. ఏంటండి, మా పార్టీ భవిష్యత్తు కోసం మేము మాట్లాడితే ఇంత దారుణంగా ఇలా కార్నర్ చేస్తారని అయితే మేము అనుకోలేదండి. అయితే ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మహాసేన రాజేష్, పొలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరావు గారు ముగ్గురు కోవట్లేనా జగన్మోహన్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నట్టు అర్థం. అదే కదా. అయితే ఒక్కటి వీకే గారు, ఇప్పుడు లోకేష్ గారిని ఇదే వైసీపీ వాళ్ళు సకల శాఖ మంత్రి అని అవమానకరంగా మాట్లాడుతున్నారు. మరికొందరు ఏమంటున్నారు, సూడో సీఎం అంటున్నారు. ఆయనకి ఆ కర్మ ఏం పట్టిందండి? ఇప్పుడు గతంలో మేము సజ్జల రామకృష్ణారెడ్డిని సకల శాఖ మంత్రి అనేవాళ్ళు, ఎందుకంటే అతనికి అర్హత లేదు, అయినా కూడా నెంబర్ 2 పొజిషన్ ఇచ్చారు అతనికి. అలాంటిది అన్ని అర్హతలు కలిగిన మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాంటి మాట ఎందుకు భరించాలి? ఆయన డిప్యూటీ సీఎం అయితే ఆయన ఎవరిని మాట్లాడినా, ఏ మంత్రి గారిని రివ్యూ చేసినా, ఏ ఎమ్మెల్యే గారిని పిలిపించినా వీళ్ళు ఎవరు అడగడానికి సరిపోరు కదా. మా బాధ అదండి. ఇప్పుడు చాలా మంది అంటున్నట్టు డిప్యూటీ సీఎంకి ప్రత్యేకమైన అధికారాలు ఉండవు, డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రితో సమానం అంటున్నారు సార్. నిజంగా ఒక మంత్రి అయితే
డిప్యూటీ సీఎం అనేది వేరొక అది పదవి కాదో గౌరవం కాదనుకుంటే ఒక మంత్రి గారు ఇంకో మంత్రి గారిని రివ్యూ చేస్తుంటే పబ్లిక్ ఊరుకుంటారండి? ఒక మంత్రి గారు మరొక పార్టీ ఎమ్మెల్యే గారిని నిలబెట్టి ఏదైనా విషయాన్ని అడిగితే పబ్లిక్ ఊరుకుంటుందంటే అంటే ఆయన శాఖ కాకుండా పక్కకి వెళ్తే ఒప్పుకోరండి. అదే ఈయన డిప్యూటీ సీఎం అయ్యారనుకోండి లోకేష్ గారు, ఆయన ఎక్కడికైనా వెళ్తారు, ఎవరినైనా రివ్యూ చేస్తారు, ఏం చేసినా మరొకటి ఎవడో ఆయన విమర్శించడానికి సరిపోడు. అర్హత కలిగిన వ్యక్తిని ఈ రోజున ఆయన అవకాశం ఆయనకి ఇవ్వకుండా ఆయన ఇలా అవమానకరంగా సూడో సీఎం అనిపించడం, సకల శాఖ మంత్రి అనిపించడం కూడా మాకు అవమానంగా ఉందండి. అది మా బాధ. రైట్. లేదు, అది కొంత మీరు మాట్లాడేది కొంత